Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మద్యం స్కామ్లో కొత్త ట్విస్ట్. కూటమి సర్కార్ ఎంత తెగించిందా? ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణను ప్రారంభించింది. ఇప్పటికే ఈ కేసులో కీలక అరెస్టులు కూడా జరిగాయి. ముందుగా కేసులో కీలక పాత్రధారిగా అనుమానిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగింది. తరువాత అప్పటి సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టు కూడా పూర్తయింది. అటు తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు, ఇతరత్ర అంశాలు తెరపైకి వచ్చాయి. మరోవైపు సీటు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఓ కానిస్టేబుల్ వాంగ్మూలం, డీజీపీకి పూర్తి వివరాలతో రాసిన లేఖ కలకలం రేపుతోంది. గతంలో 10 ఏళ్ల పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్మ్యాన్గా పనిచేశారు మదన్ అనే కానిస్టేబుల్. అయితే ఆయనను లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా సిట్ అధికారులు హింసించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ దాడి చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తనను కొట్టారంటూ గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఫోటోలను కూడా అతను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు పంపాడు. తన మొహం మీద, వీపు మీద సిట్ అధికారులు పిడుగులు గుద్దినట్లు అతను ఆరోపిస్తున్నాడు. చేతి వేళ్లు వెనక్కి గుంజి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని హింసించారని చెబుతున్నాడు. ఇందుకు సంబంధించి క్షుణ్ణంగా వివరాలతో డీజీపీకి లేఖ రాశాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మద్యం కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కీలక అరెస్టులతో పాటు విచారణను కూడా ముమ్మరం చేసింది సిట్. అప్పట్లో ప్రభుత్వ పెద్దలుగా వ్యవహరించిన నేతల అనుచరులు, వారి వద్ద పనిచేసిన వారి నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో కీలక నేతగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద పనిచేసిన కానిస్టేబుల్ మదన్ను విచారించినట్లు తెలుస్తోంది. 200 కోట్ల డబ్బులు రవాణా చేసినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని తనను సిట్ అధికారులు వేధించినట్లు మదన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అనుమానిస్తోంది. దీనిపై న్యాయపరంగా పోరాడతామని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తెలిపారు. అయితే ఇప్పటికే కీలక అరెస్టులు జరిగిన నేపథ్యంలో వారి వాంగ్మూలంతోనే కానిస్టేబుల్ మదన్ను విచారించినట్లు తెలుస్తోంది. అయితే బాధితులు మాత్రం తనతో బలవంతంగా వాంగ్మూలం ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశారని చెబుతుండడం విశేషం.